1315 రోజుల నుంచి మేము ఉద్యమ బాటలో రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారే ఎలక్షన్ ముందు ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్లో మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీరేం మాట్లాడాయా ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ముఖ్యమంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రి అయితే దీన్ని తప్పకుండా మేము బలోపేతం చేస్తాం అన్నప్పుడు మీకు ఎందుకు నష్టాలు వస్తున్నాయో తెలియదా? రా మెటీరియల్ ఎందుకు ఇవ్వట్లేదో తెలియదా? దీని నష్టాలు రావడానికి కారణాలు ఏమి లేవు తెలియకుండానే మీరు మాట్లాడారా? ఆ తర్వాత గాజువాకలో మహాసభ పెట్టినప్పుడు కూడా మాకు ఫుల్ మెజార్టీ ఇవ్వండి, మేము తప్పకుండా దీన్ని బలోపేతం చేస్తాం, దీన్ని పూర్ణ వైభవం తెస్తానన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తారండి? కార్మికులు తెలుసుకోవాలా ఎందుకు అవుతుంది? ప్రభుత్వాలు చేస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల, దీని కుట్రపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు 40 సంవత్సరాల నుంచి ఒక్క మైన్ ఇవ్వకుండా, ఒక్క రా మెటీరియల్ సపోర్ట్ రాకుండా దీన్ని కృత్రిమ మరణం వైపు తీసుకొస్తున్నారని మీకు తెలియదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారని మేము అడుగుతున్నాం.